దీనివల్ల మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. మొన్నటి వరకు మన నియోజకవర్గం 1,59,000 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈరోజు 2,14,000కు వచ్చింది. 35% పెరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న కార్యక్రమాలన్నీ సుజావుగా జరిగితే ఆటోమేటిక్గా కుప్పానికి మంచి రోజులు వస్తాయి. ఇంకా ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కుప్పం టౌన్లో 413 కోట్లతో మౌలిక సదుపాయాలకు నాంది పలికాం. ఇక్కడ 203 చెక్ డ్యాములు కట్టాం. మైన్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని చేస్తున్నాం. 304 తాగునీటి పనులు పూర్తయినాయి. 12 ఎన్టీఆర్ సుజల నీటి పథకాలు పునరుద్ధరించాం. 104 ఓవర్ హెడ్ రిజర్వాయర్లు మరమ్మతు చేశాం. గోకులం కింద 741 చేశాం. ఇంకా ఎక్కువ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో వస్తువులు పెంచాం. ఇంకో పక్క మీరు చూస్తే 102 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం. 100% ఎల్ఈడి బల్బులు పెట్టాం. 1,15,000 మందికి టాటా సంజీవిని ప్రాజెక్టులో ట్రీట్మెంట్ ఇప్పించాం. ఇంకో పక్క కేర్ అండ్ గ్రో కొత్త టెక్నాలజీ. చిన్న పిల్లలకు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ముందుగానే స్క్రీనింగ్ చేసి కరెక్షన్ చేసే పరిస్థితి కూడా ముందుకు పోయాం. ఇది కాకుండా P4 కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద 9,000 మందిని ఎంపిక చేశాం. సిఎస్ఆర్ కింద ముందుకు పోతున్నాం. ఈరోజు అదాని వచ్చారు. 4,5,000 ఇండ్లు వాళ్ళు తీసుకున్నారు. ఇంకో పక్క మెగా వచ్చారు. ఇంకో పక్క టీవీఎస్ వచ్చారు. అందరూ కలిసి 9,000 ఇండ్లు అడాప్ట్ చేసుకున్నారు. 761 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశారు. 6 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా కూడా నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఆర్థిక అసమానతలు తగ్గాలి. డబ్బులుండేవాళ్ళు డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు లేని వాళ్ళకి న్యాయం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలి. అందుకే నేను పెట్టిన విధానం మీరు చూస్తే ఎంబీకే 10-20 అన్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం, పేదవాళ్ళు బంగారు కుటుంబం, డబ్బులుండేవాళ్ళు మార్గదర్శి. మీరు వీళ్ళని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకుని ఏదో చారిటీ కాదు, అది మీ బాధ్యత. మీరు కంటిన్యూగా నిరంతరం వారికి సహాయం చేయడం, ఆలోచనలు ఇవ్వడం, ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకి చెప్పగలిగితే దానివల్ల వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక పక్క ప్రభుత్వం అన్ని పనులు చేస్తున్నాం. 5,179 ఇళ్లు పూర్తి చేసి 102 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేశాం. 1,433 మంది కొత్తగా గ్యాస్ కావాలంటే ఇచ్చాం. ఇంకో పక్కన 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమానికి. 39,846 మందికి ఎన్టీఆర్ భరోసా కింద 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 36,473 మందికి ఇచ్చాం. తల్లికి వందనం 32,973 మందికి ఇచ్చాం. ఈ రోజే చెప్తున్నాను, ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల పేరిట డబ్బులేసే బాధ్యత, తల్లికి వందనం తీసుకొచ్చే బాధ్యత చేస్తాం.